నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఇది స్పెషల్ రిక్వెస్ట్ వీడియో అన్నమాట. ఎవరి నుంచి అంటే అజిత్ కుమార్ నుంచి అన్నమాట. సో వీడియో స్టార్ట్ చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అండ్ నాకు సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది. గైస్ ఏమనుకోకండి, అండ్ హెల్త్ బాగాలేదు అండ్ రూమ్ షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో డబల్ బిస్కెట్లు అయినాయి. సో ఏమనుకోకండి. సో అందుకే ఈ రెండు కారణాల వల్ల నేను సండే లైవ్ సెషన్స్ చేస్తలేను. అండ్ కొన్ని వీడియోస్ కూడా చేసేది ఉంది, కంపారిజన్ వీడియోస్ కూడా ఏం చేస్తాను, పీసీ బిల్డ్ వీడియోస్ కూడా చేస్తాను, దానికి ఏమనుకోకండి, సారీ. అండ్ అజిత్ కోసం సపరేట్గా వీడియో చేస్తున్నమాట. సో అతను కామెంట్ ఏం చేసినంటే, హాయ్ బ్రో, నేను 5600G పీసీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ AMD వాళ్ళు 7th జనరేషన్ ప్రాసెసర్ లాంచ్ అవుతుందనేసి చెప్పావు కదా బ్రో. ఇప్పుడు పీసీబీలు చేద్దాం అనే బ్రేక్ ఎన్ని సారీ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం నాకు. DDR5 ర్యామ్ కాస్ట్ కూడా బాగా ఎక్కువగా ఉంది, ప్లీజ్ టెల్ మీ అనేసి అయితే ఒక కామెంట్ పెట్టిండు. నేను ఏమనుకోకూడదు, నేను సండేకి వెనస్ సెషన్ చేశాను, కానీ నీకోసం సపరేట్గా వీడియో చేస్తాను అనేసి అయితే కామెంట్ అయితే పెట్టిన అతని కోసం సపరేట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, 5600G ప్రైస్ చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాని గురించి ప్రైస్ చూసుకుందాము. సో ఎండి కంప్యూటర్స్లో చూసుకుంటేనేమో 23,699 ఉంది, అంటే 23,700 రూపీస్కి ఉంది. బెస్ట్ ప్రాసెసర్ అన్నమాట, గేమింగ్ వైజ్, ఎడిటింగ్కి, లైవ్ స్ట్రీమింగ్కి సూపర్బ్ ప్రాసెసర్ అన్నమాట. మీకు ఏ ఇబ్బంది రాదు, ఏ టెన్షన్ పడకుండా సూపర్గా గేమింగ్, వీడియో ఎడిటింగ్, లైవ్ స్ట్రీమ్స్ దుమ్ము దులిపే పర్ఫార్మెన్సెస్ అయితే ఇస్తుంది. ఎందుకంటే 6 core 12 threads వస్తుంది విత్ బెటర్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట. 3400G కంటే జర బెటర్ గ్రాఫిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది, స్టేబుల్ FPS కూడా వస్తుంది. 3400Gలో ఏంటంటే మీకు ఫ్లక్చువేట్ అవుతుంటే కొన్నిసార్లు. నెక్స్ట్ చూసుకుంటే వేదాంత కంప్యూటర్స్లో కూడా చూసుకుంటే 23,690 రూపీస్ ఉంది. సో 10 రూపాయలు తేడా అంతే. అదే మీరు అమెజాన్లో చూసుకుంటే 24,790 ఉంది, దగ్గర దగ్గర 1200-1100 డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. ఇది 5600G అమెజాన్లో పర్చేస్. సో అందుకే గాయస్ ముందు నుంచి చెప్తున్నా, అయితే లోకల్ మార్కెట్లోనే ట్రై చేయండి, 5600G పర్చేస్ చేసుకోమనేసి. సో కొనుక్కోవచ్చు గాయస్, ఏ ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది ఏమంటారు, ఎప్పుడు AM5 సాకెట్ వస్తుంది అనేసి. సో అఫీషియల్ అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు, డ్యూ టు మీకు అందరు తెలిసిందే కొన్ని లాక్డౌన్స్, పాండమిక్ వల్ల అన్నీ కూడా ఎన్కి ముంగడికి అవుతున్నాయి బై. సో కన్ఫర్మ్ డేట్స్ అయితే లేవు, లీక్స్ అవి రూమర్స్ అవన్నీ కూడా ఏం దొరుకుతలేవు. నేను కూడా ట్రై చేశాను, కానీ ఒకటి ఆశని పెట్టుకోవాలంటే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్, అంటే జూన్ జూలై టైంలో అయితే వస్తుంది. అక్కడికి వచ్చినా సరే కూడా మీకు ర్యామ్ ప్రైజెస్ తర్వాత CPU ప్రైజెస్ ఎంత ఉంటాయో తెలియవు, కన్ఫర్మేషన్ కాదు. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొన్ని రివిజన్ మోడల్స్ అయితే తీయాల్సి వస్తుంది, కాబట్టి అదొక డ్రాబ్యాక్ ఉంటుంది మదర్ బోర్డ్స్కైనా సరే, CPUస్కైనా సరే కూడా. తర్వాత నెక్స్ట్ గైస్, AM5 సాకెట్ కొత్త మదర్ బోర్డు వచ్చింది కాబట్టి దాని గురించి కూడా మీకు ఒకసారి స్క్రీన్ షాట్ చూపించేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ చూసుకుంటే ఇది AM5 సాకెట్ అన్నమాట. సో చాలా సంవత్సరాల తర్వాత ఇంటెల్ వాళ్ళు ఇదైతే మార్చి పడేసారు. ఇంతకుముందుకి ఎట్లుంటుండే అంటే ఇక్కడ పిక్ కనిపిస్తుంది కదా, అన్ని పిన్స్ ఏవైతుండే పిన్స్ లాగా ఉంటుండే, అవి మదర్ బోర్డ్లో పెట్టాల్సి వస్తుండే. AMD ప్రాసెసర్లతో ఏంటంటే ఇది ఒక తలకాయ నొప్పి ఉంటుండే. మెయిన్ ఏంటంటే ఆ పిన్ ఏదైతే ఉందో కొంచెం స్లైట్గా అటు ఇటు జరిగినా సరే మొత్తం ఏమంటారు ప్రాసెసర్ బిస్కెట్ అయితేనే మళ్ళీ కొత్త ప్రాసెసర్ కొనుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. సో అది పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట AMDలో ఉండే. సో వీళ్ళు ఏంటంటే కొత్త ఆర్కిటెక్చర్తోన AM5 ఆర్కిటెక్చర్తోన ఈ డిసడ్వాంటేజ్ని అయితే తీసేస్తారు. LGA 718 మోడల్ అనమాట, PCI Gen 5 వస్తుంది అండ్ DDR5 ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ చాలామంది కొంచెం ఇష్యూస్ రావచ్చు, మేబీ AMD వాళ్ళు DDR4 వేరియంట్ ర్యామ్స్ కూడా తీసుకురావచ్చు, ఎందుకంటే DDR5 ర్యామ్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి, ఇప్పట్లయితే ఎవరు పర్చేస్ చేసుకోలేదు. సో అన్న LGA PGAకి ఏందన్న తలకాయ నొప్పి ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఒక పిక్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో LGA అంటే ల్యాండ్ గ్రిడ్ ఏరియా, అంటే PGA అంటే పిన్స్ గ్రిడ్ ఏరియా అనమాట. సింపుల్గా చెప్పాలంటే LGAకి పిన్స్ ఉంటాయి, LGAకి పిన్స్ ఉండవు, PGAకి పిన్స్ ఉంటాయి అన్నమాట.
సింపుల్ చెప్పుకోవాలంటే ఇంటెల్ వాళ్ళు పిన్స్ లేకుండా మీకు ప్రాసెసర్ ఇస్తారు, ఏఎండి వాళ్ళు ఏంటంటే పిన్స్ తోన ప్రాసెసర్ ఇస్తారన్నమాట. రెండింటికి దాని తగ్గట్టు దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాని తగ్గట్టు దాని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. సో ఏంటంటే చాలా రోజుల తర్వాత ఏఎండి వాళ్ళు అయితే ఇది ఏమంటారు పిన్స్ తీసేసి మనకి ఇంటెల్ లాగానే ఫ్లాట్గా వచ్చేటట్టు ఇలా ఇస్తారన్నమాట. సో అట్ ప్రజెంట్ మనకి లేటెస్ట్ టెక్నాలజీలో చూసుకుంటే ఏఎండి వాళ్ళది కొత్త ఏదైతే సాకెట్ ఉందో దానికి ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మొత్తం స్క్వేర్ షేప్లో ఏఎండి ప్రాసెసర్ వస్తుంది అన్నమాట కొత్తది ఇట్లా. అండ్ ఇంటర్ వాళ్ళ ఆర్కిటెక్చర్ని కొంచెం చేంజ్ చేసారు. సో కొంచెం లెంత్గా ఉంటుంది, కొంచెం పొడుగ్గా అయినట్టు ఉంటుంది. సో ఇక్కడ రెండింటి కంపారిజన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక డిజైన్ అనమాట, ఎలా మదర్ బోర్డ్కి సాకెట్ ఎలా అటాచ్మెంట్స్ వస్తుంది ఎలా ఉంటుంది అనేసి అయితే ఒక డిజైన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ వైస్ బాగానే ఉంది. AM5 సాకెట్ అయితే స్టిల్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను వస్తే ఇట్లా మంచిగా ఉంటుంది అనేసి. సో ఇక్కడ లెవరేజ్ సిస్టమ్ ఇది అంత ఉంది. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ పిన్స్ ఇరగవు. సో ఏ ఇబ్బంది కూడా ఉండదు ఎవరికైనా సరే కూడా. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే DDR5 ర్యామ్ కాడ. సో బేసిక్ మోడల్ అంటే హీట్ స్ప్రెడర్ కానీ హీట్ సింక్ కానీ ఏం లేకుండా నార్మల్ ర్యామే 16 GBది. సో బై డిఫాల్ట్గా అయితే DDR5లో మనకి 16 GB డిఫాల్ట్ సైజ్ వస్తుంది అన్నమాట. నార్మల్గా ఏంటంటే DDR4లో చూసుకుంటే మనకి 8 GB మినిమం ఉంది. సో కొన్ని ఉన్నాయి 4 GB కానీ తక్కువ అనమాట. సో ఇక్కడైతే మినిమం 16 GB ఉంది DDR5. ఇది ఇంకా మరి ఘోరంగా ఒట్టి బేస్ నార్మల్ హీట్ సింక్ లేకుండానే 15,000 ఉంది. సో ఎవరైతే పీసీ బిల్ చేయాలనుకుంటారో చూసి చేయండి. అండ్ 16 GB ర్యామ్ అయితే గాయస్ నేనైతే స్టిల్ ఇప్పటికైతే బేసిక్ యూజర్కి అయితే అవసరం కూడా లేదంటాను. 8 GB మస్తు అయిపోతుంది. అదే మీరు లైవ్ స్ట్రీమ్ గేమింగ్ ఎడిటింగ్ చేసే వాళ్ళు అయితేనేమో గేమింగ్ అండ్ లైవ్ స్ట్రీమ్కి 16 GB సరిపోతుంది. ఎడిటింగ్ చేసే వాళ్ళకేమో 32 GB కంపల్సరీ అయితే పెట్టుకోండి. లేదన్నా జస్ట్ నార్మల్ చిన్న ఎడిటింగ్ చేస్తా అంటే షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ వీడియోస్కి అయితేనేమో 16 GB ఎడిటింగ్ సరిపోతుంది. దానికంటే కొంచెం అప్గ్రేడ్ కావాలంటే మీరు సపరేట్గా ఇంకోటి తీసుకోవాల్సి వస్తుంది గైస్. అండ్ కమింగ్ టు పీసీ బిల్డ్. సో అజిత్కి అయితే ఒకటే చెప్తున్నా, ఒకవేళ మీరు Ryzen 5 5600G ఈ పీసీ బిల్డ్ చేయాలనుకుంటే గైస్ మీరు చేసేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో కొత్త టెక్నాలజీ వచ్చినా సరే అది చాలా కాస్ట్లీగా ఉంటుంది. సో కాస్ట్ పరంగా కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక్కసారి వచ్చేసరికి అయితేనేమో ఇది కొత్త ఆర్కిటెక్చర్ అన్నమాట. సో దీంట్లో కొన్ని ఫ్లాస్ కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఎవరైతే టెక్నీషియన్స్ నాలాంటి వాళ్ళు ఏంటంటే ఒకవేళ ప్రాబ్లం వచ్చినా సరే వేరే రీప్లేస్ చేసుకొని సేల్లో ఇంకా అవుతుంది కాబట్టి మాకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఏంటంటే మళ్ళీ దాని మీదనే ఇరకాల్సి వస్తుంది. సో ఇది ఒకటి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాసెసర్ గైస్ ముందే చెప్తున్నా, ప్రాసెసర్ రేట్ ఎక్కువ ఉంటుంది. AM5 సాకెట్ కాబట్టి AMD వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువనే పెట్టచ్చు. అండ్ మదర్ బోర్డు కూడా కొంచెం ప్రైస్ కూడా ఎక్కువనే ఉండొచ్చు. ఎందుకంటే మీకు అందరికి తెలిసిందే పాండమిక్ అండ్ కేసులు నడుస్తున్నాయి కదా. సో దానివల్ల ప్రైజెస్ ఇంక్రీజ్ కావచ్చు. అండ్ నెక్స్ట్ గైస్ ర్యామ్. సో ర్యామ్ DDR5 ర్యామ్ చూసుకుంటే గైస్ దరిద్రంగా ఉంది. ప్రైస్లు అయితే 15,000 16,000 16 GB కంటే మరి దారుణం. దానికంటే మీరు ఏమంటారు ఒక 2 హార్డ్ డిస్క్లు ప్లస్ మంచిగా 16 GBది అయితేనేమో మీకు హాఫ్ రేట్గా వస్తుంది. 7,000 6,000 మధ్యలో హాఫ్ రేట్గా DDR4ది విత్ ఇట్లాంటివి వస్తాయి ఫ్యూరీవి. సో అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈయనే చూపిస్తాను మీకు. ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ DDR4 వస్తుంది. ఇక్కడ DDR5 4800ది 15,000 ఉంటే ఆ 15,000ల్లో మీకు ఇంకా 3,000 యాడ్ చేస్తే మీకు 32 GB వస్తుంది. DDR4 3600 MHz. సో దగ్గర 1200 MHz డిఫరెన్స్ ఉన్నా సరే కూడా మీకు ఎక్కువ కెపాసిటీ వస్తుంది అన్నమాట. సో ఇది మెయిన్ రీజన్స్ అన్నమాట. సో ప్రైస్ టు వాల్యూ చూసుకుంటే స్టిల్ ఇప్పటికీ DDR4 ర్యామ్ బెటర్. అండ్ గాయస్ ఒకవేళ కొత్త జనరేషన్ వచ్చినా సరే కూడా
ఎంతూజియాస్టిస్ట్ ఉంటారు చూసిన వాళ్ళకి బెటర్ అనేసి అంటాను. లేదు అన్న నేను ఆగుతా అంటే మీరు ఆగండి. నేనైతే వద్దనేసి ఏమనను. ఎందుకంటే ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది, ఏ బాధ ఉండదు, ఏమై సాకెట్తోన ఏ జంజాటు కూడా ఉండదు. ఒకవేళ నాకు ఇప్పుడు అర్జెంట్ ఉంది, కంపల్సరీ నేను కొనుక్కోవాలా, లేకపోతే నా వర్క్ నడుస్తలేదు అన్న వాళ్ళైతే గైస్ మీరు తీసేసుకోండి. ఇది 5600G మీకు ఇప్పుడు అవసరం అయితే అర్జెంట్ అయితేనే తీసుకోండి. లేదు వెయిట్ చేస్తా అంటే ఆ, నా అడ్వైస్ అయితే సమ్మర్ దాకా వెయిట్ చేయండి. సమ్మర్లో లీక్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ముందు చెప్తున్నా. సమ్మర్లో లీక్స్ వస్తాయి, లేకపోతే ఇంజనీరింగ్ శాంపుల్స్ అంటారు కదా, అది సమ్మర్ లోపల వచ్చేస్తుంది. జూన్ జూలై కల్లానేమో లాంచ్ అయిపోతుంది. అండ్ సెప్టెంబర్ అక్టోబర్ ఉంది కదా, ఆ టైంలో మన ఇండియాకి వస్తుంది. సో ఇది ఒక టైం లైన్ అనమాట. ఒకవేళ మీకు ఇది ఇంకొంచెం అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, ఎప్పుడైనా ట్రై చేస్తాను. అండ్ గైస్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. ఇక్కడ దాకా ఓపిక ఉంది కాబట్టి చేస్తున్నాను. మళ్ళా కొంచెం టైం దొరకకపోవచ్చు, సెట్ కాకపోవచ్చు నాకు. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. సో మీకు డౌట్ ఏదైతుందో క్లారిఫై అయింది అనుకుంటున్నా. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి. అండ్ ఫైనల్గా గైస్ వీడియో అయితే నచ్చింది లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. జర నాకు సపోర్ట్ చేసేటట్టు కూడా అవుతుంది. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.